పోనీ ఒక పని చేద్దామా? చేద్దాం చేద్దాం. ఏంటేంటి చెప్పు. మీరు నన్ను వసుంధర అని పిలవడం మానేసి మేడం అని పిలవండి. నేను సర్ అని పిలుస్తాను. అబ్బా అచ్చా, తెలివితేటలే. తేయాకు తెలివితేటలేనా ఇవన్నీ? మీ పట్నం తెలివితేటల కన్నా ఎక్కువేం కాదులేండి. తినండి. వసుంధర, హలో మేడం, మరి నాకు పెట్టవా? పెట్టు, ఆకలిస్తుంది. అబ్బా సూపర్. ఇంకొకటి ప్లీజ్ ప్లీజ్. ఒకసారి పెట్టి ఆకూడదు, రెండోసారి పెట్టు ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ ఇంకొకటి. నా ప్లేట్లో కన్నా నీ ప్లేట్లో ఇడ్లీయే టేస్ట్ ఎక్కువగా ఉంది. ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్. అవునా? బాగున్నాయా తేయాకు తెలివితేటలు? వసుంధర, నీతో ప్రతిరోజు ఇలాగే గడపాలనుంది. నేను అదే కోరుకుంటున్నాను సార్. కానీ మల్లిక మేడం నేను వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే భయంగా ఉంది. హే, ఇంకా అమ్మ ఏమంటుందో అని భయపడుతున్నావా? నువ్వు కిడ్నాప్ అయిన రోజు నుంచి తను నాకు చాలా సపోర్టివ్గా ఉంది. నన్ను కమిషనర్ అంకుల్ దగ్గరికి అమ్మే పంపించింది. దానివల్లే సూర్యాభాయ్ కాంట్రాక్ట్ పట్టుకుని నేను నీ దగ్గర రాగలిగాను. అమ్మ గురించైతే నువ్వు అస్సలు భయపడొద్దు. తను నిన్ను మనస్ఫూర్తిగా కోడలుగా ఒప్పుకుంది. ఇంట్లో నుంచి గ్రీష్మని కూడా పంపించేసింది కదా. నిజమే, కానీ ఇంకా కానీ ఏంటి వసుంధరా? సరే, నీ భయం అమ్మ గురించే కదా, అమ్మతోనే చెప్పిస్తాను. ఇప్పుడే చెప్పిస్తాను. అయ్యో, అమ్మా అమ్మా, బిజీగా ఉన్నావా? పర్లేదు చెప్పు. అమ్మా, నువ్వు వసుంధర వచ్చినప్పటి నుంచి తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు తెలుసు ఇప్పుడు నీకు వసుంధర నీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని. కానీ తనతో కూడా ఒక మాట చెప్తే తన మనసులో ఉన్న అనుమానాలు కూడా తీరి ప్రశాంతంగా ఉంటుంది. పిలు, మాట్లాడతాను. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ధ్రువ, చెప్పుమా. వసుంధర్నే కాదు, అందరినీ హాల్లోకి పిలు. నేనే వచ్చి స్వయంగా అందరికీ విషయం చెప్తాను. అలాగేనమ్మా. వసుంధర, అమ్మ నీతో మాట్లాడడానికి ఒప్పుకుంది. ఏం మాట్లాడతానంది సార్? ఈ పెళ్లికి ఒప్పుకోవాలంటే తనతో కండిషన్ అంట. ఏంటి సార్? నువ్వు సార్ అని కాకుండా నన్ను పేరు పెట్టి పిలవాలంట. సార్, ఏంటి కండిషన్ ఓకేనా? ఈ టైంలో కూడా మీ జోక్స్ ఏంటి సార్? నిజంగా మేడం మాట్లాడతానన్నారా? నిజంగా. నేను వెళ్ళి అత్తయ్యని పిలుచుకొస్తాను, సరేనా? నువ్వు హాల్లోకి రా. అత్తయ్య,
తప్పుకో. సార్ 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 కళ్ళు తిరుగుతాయి, వదిలేయండి సార్. అయ్యో అత్తయ్య, నీకొక సంతోషకరమైన వార్త చెప్తాను, కానీ అంతకంటే ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఇస్తున్నావు కదా? మాట ఇచ్చేసావు అత్తయ్య, గుర్తుపెట్టుకోవాలి. అత్తయ్య, చిన్నప్పటి నుంచి నేనే కదా నీకు ముద్దుల మేనల్లుణ్ణి. రేపు నాకు పెళ్ళయ్యాక కూడా నేనే నీకు ఫస్ట్, ఆ తర్వాతే వసుంధర. సరేనా? విషయం చెప్పనా? వసుంధరకి నాకు పెళ్లి చేయడానికి అమ్మ ఒప్పుకుంది. ఇప్పుడు మనందరితో దాని గురించే మాట్లాడతానని చెప్పింది. ఇప్పుడు హ్యాపీనా? ఇచ్చిన మాట గుర్తుంది కదా అత్తయ్య? నువ్వు నా పార్టీ మార్చేయకూడదు, గుర్తుంచుకో. రా వసుంధరా, రా. చూసావా అత్తయ్య, నేనిక్కడ ఇంత సంతోషంగా ఉంటే తనేమో టెన్షన్ పడుతుంది. అత్తయ్య, మా జోడీ బాగుంటుంది కదూ? ఇంకా ఈ చెయ్యిని వదిలే ప్రసక్తే లేదు. రామా, రా. అమ్మా, నువ్వు తనతో మాట్లాడుతా అన్నావు అని చెప్తే తను ఇంకా నమ్మట్లేదు. అవును, మాట్లాడాలి అన్నాను. మీ అందరికీ ఒక విషయం చెప్పాలని పిలిచాను. ఈ ఇంటికి ధ్రువ నిన్ను తీసుకొచ్చిన కారణం నిన్ను పెళ్లి చేసుకోవాలని. అంతే కదా ధ్రువ? అంతేనమ్మా. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ధ్రువ నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఈ పాటికే నీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం జరిగినా వాడు నిన్ను వదలడు అనే నమ్మకం కూడా వచ్చుంటుంది. మొదటి రోజే నా కళ్ళల్లోకి చూడ్డానికి భయపడి నువ్వు ఈరోజు నా ముందే తను చేయి పట్టుకుని నిలబడ్డావు. అమ్మా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్న కాన్సెప్ట్ ఉంటే ఎస్టేట్లోనే తన్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చి ఉండేవాణ్ణమ్మా. నువ్వు ఒప్పుకోకపోతే వసుంధర ఈ పెళ్లి చేసుకోనని చెప్పిందమ్మా. నీ అంగీకారం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూసింది. వెరీ గుడ్. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా వసుంధర? చెప్పు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా? ఎప్పటికీ అదే మాట మీద ఉంటాను మేడం. ధ్రువ సార్కి జన్మనిచ్చింది మీరు. ఒక రకంగా
తన పెళ్లి విషయం గురించి నిర్ణయం తీసుకునే హక్కు మీకుంటుంది. ఎక్కడి హక్కు? తల్లిదండ్రులకి ఆస్తులు పంచే హక్కు మాత్రమే ఇచ్చింది కోర్టు. పెళ్ళి వాళ్ళిష్టం. మరి ఏ హక్కు నాకుంది? అమ్మా, నువ్వు ఎందుకు పిలిచావు? ఏం మాట్లాడుతున్నావు? నన్ను మాట్లాడని ధ్రువా. నీ విషయంలో ఏం మాట్లాడాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? వసుంధర, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. నా కొడుక్కి నేను మాట ఇచ్చాను, నువ్వే ఈ ఇంటి కోడలివి అని. ఆ మాట ప్రకారమే నేను నిన్ను కోడలుగా చేసుకుంటాను. కానీ నాదో చిన్న కండిషన్. కండిషన్ ఏంటమ్మా? నువ్వు మా పెళ్ళికి ఒప్పుకున్నావు కదా? అవును, ఒప్పుకున్నాను. ఎప్పుడు? వసుంధర కిడ్నాప్ కానప్పుడు. అర్థం కాలేదమ్మా. చెప్తాను. తనని కిడ్నాప్ చేసి వారం రోజులు వాళ్లతోనే ఉంచుకున్నారు. అసలు తనని ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? పైగా నువ్వు తనని వెతకమని ఇచ్చిన డబ్బులో కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎందుకు తిరిగిచ్చినట్టు? నా డౌట్స్ నాకు ఉంటాయి కదా. డౌట్స్ అంటే? అది తీర్చాల్సింది వసుంధర. తను ఏమిస్తే వాళ్ళిదంతా చేశారు? డబ్బా, సుఖమా? ఏదో ఒకటి కోరుకుని ఉంటారు కదా. అమ్మా! ఏంటమ్మా ఏంటమ్మా ఇది? నా నోరు మూయిస్తావు సరే, ఊరందరి నోరు మూయిస్తావా? ఈ వసుంధర మిస్సింగ్ అని ఊరందరికీ తెలిసేలా పాంప్లెట్స్ వేయించావు. వాటిల్లో పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేర్లు వేయించి ఊరందరికీ పంచిపెట్టావు.
రేపు నీ భార్యగా తనని అనౌన్స్ చేసిన నెక్స్ట్ మినిట్ నాకు కాల్స్ మొదలవుతాయి. ఎవరు తనని కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, వాళ్ళ మోటో ఏమిటి అని. ఏం చెప్పమంటావు ధ్రువ? చెప్పు. అమ్మా, వాళ్ళేదో కన్ఫ్యూజ్ అయ్యి వసుంధరని తీసుకెళ్లారంటమ్మా. ఇదొక తల్లిగా నాకే నమ్మాలనిపించటం లేదు. జనాలు నమ్ముతారా? ఇలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటున్నారా అని మొహం మీదే అడుగుతారు. నాకు పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పరువు చాలా ముఖ్యం ధ్రువ. అమ్మా, పరువు కోసం అర్థం లేని అనుమానాలతో ఒక ఆడపిల్లని ఇలా ప్రశ్నిస్తావా అమ్మా? జవాబు ఇవ్వమంటున్నాను. తను కడిగిన ముచ్చం లాంటిదని ఒక్కొక్కళ్ళకి నేను సర్టిఫికెట్ ఇవ్వలేను. అదే తను డాక్టర్ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే అడిగిన వాళ్ల మొహం పగిలేలాగా ఆ రిపోర్ట్స్ ని చూపించచ్చు కదా. ఈ కండిషన్ మీకు ఓకే అయితే ఈ పెళ్లి నాకు ఓకే. అమ్మా, లేదమ్మా, ఇది కరెక్ట్ కాదమ్మా. ఆ మాటకొస్తే మొదటి నుంచి నువ్వు చేసింది కరెక్ట్ కాదు కదా. ఇప్పటికే నువ్వు చేసిన పనుల వల్ల మన కంపెనీ నష్టాల్లో పడింది. తప్పు చేసింది నేనైతే శిక్ష వసుంధరకేంటమ్మా? ఇందులో శిక్షే ఉంది. ఇది తను ఒప్పుకుంటే జీవితాంతం సుఖపడేదెవరు? ఈ ఇల్లు, ఈ కంపెనీసు, ఈ డబ్బు, ఈ పరపతి ఇవన్నీ ఎవరి గుప్పెట్లో ఉంటాయి? రోజు కూలీ చేసుకుని కష్టపడే తనకి ఓవర్ నైట్ కోటీశ్వరాలయ్యే అవకాశం వచ్చింది. దానికోసం నేను అడిగింది చాలా చిన్న విషయం. ఆపండి. కూలీ చేసుకోవడంలో ఎలాంటి కష్టమూ ఉండదు. మీరిప్పుడు మాట్లాడుతున్నారే, ఈ మాటలు వినడానికి చాలా కష్టంగా ఉంటుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరాలను అవ్వాలని ఇక్కడికి రాలేదు. మా నాన్నకిచ్చిన మాట కోసమే ఇక్కడికి వచ్చాను. తర్వాత ధ్రువ సార్ నా మీద చూపించిన అభిమానంతో ఈ ఇంట్లో ఉన్నాను. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, 2 గదుల ఇంట్లో ఉన్నా, 2 అంతస్తుల భవనంలో ఉన్నా పోయాక మనకిచ్చేది 6 అడుగులే. ఆ నేల మీద పడే ముందు మనం ఎలా నడుచుకుంటామో అదే మన క్యారెక్టర్. ఏంటి, నీ క్యారెక్టర్ అంత గొప్పదే అయితే ఈ టెస్ట్ చేయించుకో. ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి నా మొహాన కొట్టు. నువ్వేంటో నిరూపించుకో. తప్పు చేసినవాడు నిరూపించుకోవాలి. నాకు అవసరం లేదు. నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నమ్మకం ఏంటి? అయినా నేను నిన్ను చిన్న టెస్ట్ మాత్రమే చేయించుకోమన్నాను. అగ్ని ప్రవేశం చేయమని అడగలేదే. అగ్ని ప్రవేశం చేసిన తర్వాత కూడా నిందలు వేసిన సమాజం మనది.
అలాంటప్పుడు ఎవరి కోసం నిరూపించుకోవాలి? సరే, ఇది ఇప్పుడు జరిగింది కాబట్టి మీరు టెస్ట్ చేయించుకోమంటున్నారు. ఒకవేళ పెళ్ళయ్యాక జరిగితే అప్పుడు ఎలా నిరూపించుకోవాలి? చెప్పండి మేడం, అప్పుడు ఏ టెస్ట్ చేయించుకోమంటారు? నన్ను పరీక్షించే హక్కు నేను ఒక బంధానికి ఇవ్వాలంటే ముందుగా ఆ బంధంతో ముడిపడ్డ వాళ్ళు నాకు గౌరవం ఇవ్వాలి. ఇక్కడ గౌరవం మాట పక్కన పెడితే మీరు కనీసం మర్యాద కూడా ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నుంచి నా వల్ల అయినంత వరకు భరించాను. మాటల్లో మీరు దిగజారిపోయారని మీరు అడిగినవన్నీ చేస్తూ నేను దిగజారలేను. ఈ టెస్ట్ చేయించుకోవడం అంటే నా స్థాయి నేనే తగ్గించుకున్నట్టు. అది నేను చేయలేను. మీరు మీ స్థాయికి తగ్గ కోడల్ని తెచ్చుకోండి. వసుంధర, అమ్మా, మా నాన్నకిచ్చిన మాట కోసం, మీ ప్రేమ కోసం చాలా తిరిగాను, అలసిపోయాను. దయచేసి ఆయనకిచ్చిన మాట నుంచి, మీ ప్రేమ నుంచి నన్ను విముక్తురాల్ని చేయండి సార్. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ.